సంతోష్ ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి జై శ్రీరామ్. నేను వచ్చేసి మన బాయ్స్ యూత్ అసోసియేషన్ దగ్గరికి అయితే రావడం జరిగింది. బాయ్స్ యూత్ అసోసియేషన్ వారి మండపం ఎక్కడ ఏంటిదని మాత్రం టోటల్ గా మాత్రం మన ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కమిటీ మెంబర్స్ అందరికి జై శ్రీరామ్ అన్న. ఇది కమిటీ మెంబర్స్ తో కూడా నేనైతే మొత్తం మాట్లాడడం జరుగుతుంది. ఓకేనా. ఫస్ట్ గా స్పెషల్ థ్యాంక్స్ ఫర్ నాగేందర్ అన్న. అండ్ అలానే ఏంటంటే నా నుంచి మాత్రం ఒక చిన్న సాధ్యత అన్న వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆగమానికి అయితే కొంచెం ఫుల్ బిజీలో ఉండి పర్సనల్ పనుల మీద ఉండి అనేది రాలేదన్న. ఏమనుకోకండి అన్న. ఓకేనా. కమిటీ వాళ్ళ పేర్లో మాత్రం అందరికీ తెలుసుకుందాము. ఈ పేరన్నా సాత్విక్, సందీప్, భరత్, గౌరవ్, కార్తిక్, రాంబాబు, లక్ష్మణ్, ఉమేష్, నాగేందర్, సాయి, రామకృష్ణ. ఈసారి వచ్చేసి ఏ కాన్సెప్ట్ లో గణేష్ పెట్టడం జరిగింది ఇల్లు ఏంటి అని మాత్రం అడుగుదాం. పోయినసారి నా జై శ్రీరామ్ అన్న. పోయినసారి వచ్చేసి మన పరశురాం అయితే విగ్రహం పెట్టడం జరిగింది అన్న. పరశురాం విగ్రహం అయితే నేనైతే అంతకుముందు పరశురాం విగ్రహాలు అయితే అన్ని చూడలేదు. మీరు పెట్టిన కాడి నుంచి చాలా మంది ఈసారి మాత్రం చాలా మంది పరశురాం విగ్రహాలు అయితే పెట్టడం జరిగింది. వినాయకులు పిఓపి వినాయకులు ఇంకా కూడా అంటే అదొకటి మీరు స్టార్ట్ కావడం జరిగింది అయితే నేను అనుకుంటాను. ఒక ట్రెండ్ సెట్ చేయాలనుకుంటాను ప్రతి సంవత్సరం. అంతకుముందు సారి కూడా మేము దశావతారం పెట్టినాం. అది ఫస్ట్ టైం మేము పెట్టినాం. ఇప్పుడు హైదరాబాద్ లో అలాంటిది దూల్పేటలో ఒక 10 విగ్రహాలు రెడీ అయినాయి. సేమ్ అదే కాన్సెప్ట్ మీద మేము పెట్టినాం ఫస్ట్ టైం. మా తర్వాతనే వేరే రెడీ అయినాయి అన్న. ఈసారి ఏ కాన్సెప్ట్ ఉన్నది అన్న? ఈసారి సరస్వతి రూపం అన్న. మీరు చూస్తే దేవుడు వచ్చేసి కమలం పువ్వు మీద నిలబడి ఉంటాడు. చేతిలో వీణ ఉంటది. కొద్దిగా దాన్ని నీట్ గా సెట్ చేసేది ఉంటది. మా కళాకారులు కొద్దిగా బిజీ ఉండి ఒక 2 రోజులు లేట్ చేసిళ్ళు. ఈ రోజు నైట్ అది కూడా సెట్ చేసి చేతిలో బుక్ వీణ అనేది 2 కూడా వస్తాయి అన్న. డైలీ స్పెషల్ గా ఏమేమి పూజలు అవుతాయి అన్న? డైలీ ఒక స్పెషల్ పూజ ఉంటుంది అన్న. ఇప్పుడు మీరు చూస్తే ఒక 10-15 నిమిషాలలో అభిషేకం స్టార్ట్ అవుతుంది. తర్వాత హోమం ఉంటది, పల్లకి సేవ ఉంటది, అన్నదానం ఉంటది. అన్నదానం రోజు సాయంత్రం, సండే రోజు ఈవినింగ్ పిల్లలకు ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాం. ఈసారి కొత్తగా లక్ష గరక పూజ ఉంటది, తమలపాకు అర్చన ఉంటది. డైలీ ఒక పూజ పక్కా ఉంటది. 9 పూజలు పక్కా ఉంటాయి. ఇంకా ముఖ్యంగా దీనికి మా స్పెషల్ థ్యాంక్ మా సిద్ధు చెప్పుకోవాలి. మా కమిటీ మెంబరే. ఈ విగ్రహం మేము యాక్చువల్ గా ఇంత పెద్ద అవసరమా అని అనుకున్నాం. కానీ మావాడు ఒక 2 స్టెప్స్ మమ్మల్ని 2-3 ఇయర్స్ తర్వాత పెడదాం అనుకున్నాం. మావాడు ఆగలే. ముందే పెట్టేద్దాం అన్న. ఏదైనా కానీ మనం చూసుకుందాం అన్నాం. వాడు ముందడిగి వేసిన. దాని తర్వాత మేము అందరం కూడా వేసినాం. చాలా మంచి పేరు వచ్చింది. మంచిగా గ్రాండ్ గా అవుతుంది ఈ ఇయర్ కూడా. వాళ్ళ సిద్ధు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. వీళ్ళు కూడా డైలీ పూజలకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వచ్చి వాళ్ళు కూడా అన్ని పూజలలో పార్టిసిపేట్ చేస్తారు. జై శ్రీరామ్ అన్న. రియల్ గా చెప్పాలంటే నేను వరంగల్ ఉన్నానా లేకుంటే హైదరాబాద్ ఉన్నానా నాకే అర్థమవుతలేదు. ఎందుకంటే ఆ థీమ్ అనేది సేమ్ హైదరాబాద్ లో ఏ విధంగా అయితే చెప్తారో దానికి మించి అయితే మనం చేయడం జరిగిందన్న. ఎట్లా అనిపిస్తుంది అన్న మన వినాయకుని చూస్తా అంటే? మీరు చెప్పాలన్న. మన వినాయకుని చూస్తా అంటే ఎట్లా అనిపిస్తుంది? ఈసారి మాత్రం రియల్ గా చెప్పాలంటే అన్న, నేను అయితే 19 ఫీట్ల విగ్రహం అయితే చూస్తానా సరస్వతి అమ్మవారి కాన్సెప్ట్ లో. అండ్ థీమ్ కూడా సేమ్ ఏ విధంగా అయితే ఈ గణేశుడు ఉన్నాడో సేమ్ అదే విధంగా అయితే మాత్రం థీమ్ దానికి అంటే సేమ్ సెట్ అయ్యే విధంగా అయితే మాత్రం ఇది చేయడం జరిగింది. చాలా సంతోష విషయం అన్నది. అండ్ 9 రోజులలో 9 పూజలు కదా. అంటే నేను కూడా అది కూడా చూసి చాలా తక్కువ. ఇంకా చెప్పాలన్నా? అవునవును. మనకి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మాకు ఇక్కడ దాతలు ఉన్నారన్న. చాలా మంది దాతలు ఉన్నారు. అందులో మన బండి సీన్ అన్న అని ఉంటాడు. మాకు ప్రతి సంవత్సరము ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉంటాడు అన్న. ఈసారి షెడ్ అయిపోయడం జరిగింది. అలాగే మన అను డిజిటల్స్ అని, అంజనా ఫ్లెక్స్ అని, మనకి చాలా అంటే చాలా. ఇప్పుడు మన ఈ ఫ్లెక్స్ మీరు చూసినట్టయితే ఆపోజిట్ లో ఆ పిల్లర్లు అవన్నీ వాళ్ళ ప్లానింగే. అది ఇట్లా చేద్దాం మన వినాయకుడిని ఇంకొంచెం చేద్దాం అని చెప్పేసి వాళ్ళు మనకు సపోర్ట్ ఇస్తూ ఉంటారు. వెనకాల బాలాజీ రేడియం అయితేనేమి చాలా మంది అన్న. మేము ఎట్లా చేస్తున్నామో మాకు ఇంకా పుషప్ ఇస్తున్నారు. కానీ ఇంకా మాకు ఇంకా హ్యాపీ అనిపిస్తున్నది అట్లా చేస్తుంటే. మాకు ఇంకా చేయాలి. ఇంకేమన్నా వెరైటీ ఏమన్నా ఉన్నదా, ఇంకేమన్నా చేయగలుగుతామా అని మేమే ఆలోచించుకుంటున్నాం. ఇంకేమైనా మిస్ అయినాయా అని. సరే ఓకే అన్న. థ్యాంక్ యూ అన్న. ఒక్కసారి అయితే విగ్రహం చూపిద్దాం. అలానే ఆగమాన్ కూడా ఏ విధంగా అయింది ఏందని మాత్రం వీడియో రూపంలో చూపిస్తాము. ఓకే అన్న. థ్యాంక్ యూ అన్న అందరికి అన్న.